ఈయన బంగ్లాదేశీ పోల్ కమిషనర్ అట. ఈయనని అరెస్ట్ చేసిర్రు. ఎందుకు? షేక్ హసీనా ఉన్నప్పుడు ఎలక్షన్లు మ్యానిపులేట్ చేసిండు అని చెప్పి ఈయనని అరెస్ట్ చేసిండ్రు. ఈ ట్వీట్ ఎవరు కొట్టిండ్రు? ₹1 లాయర్ అని చెప్పుకుంటాడు చూడు, ప్రశాంత్ భూషణ్, ఈయన కొట్టిండు. సుప్రీంకోర్టు ఇన్నిసార్లు చివాట్లు కొట్టినా సిగ్గురాలే. ఈయన ఏమంటాడు? దిస్ విల్ ఆల్సో హ్యాపెన్ వన్ డే. అంటే మన ఎలక్షన్ కమిషన్ రిగ్ చేస్తుంది ఎలక్షన్స్, మన ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ చేస్తున్నది, ఇట్లా మన ఎలక్షన్ కమిషనర్లను కూడా ఒక రోజు అరెస్ట్ చేస్తారు అని చెప్పి మన ప్రశాంత్ భూషణ్ ట్వీట్ కొడతాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని భారతదేశంలో ఉండనిద్దామా? ఇన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ స్పందించినా ఒక లాయర్ అయి ఉండి మాట్లాడుతున్నాడు చూడు, సిగ్గు శరం ఉన్నదా? నేను ఏమడుగుతున్నా అంటే ప్రశాంత్ భూషణ్, ఒకసారి నీ నజర్ ఈడబెట్టు. నీకు ఉల్టా హాత్ పచ్చకడ్లు కొట్టిన రోజులు యాద రాలేదా అని అడుగుతున్నా. ఫటాఫట్ 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 ఖాన్ బైరీలు కొట్టిరు నిన్ను. నేను ఈ ప్రశాంత్ భూషణ్ అడుగుతున్నా, మళ్ళీ సోనియా గాంధీ నవీన్ చావ్లాని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసినప్పుడు ఆమె ఏం హోదాతో అపాయింట్ చేసిందండి? 2009 జనరల్ ఎలక్షన్స్లో ఏజ్ బార్ క్యాండిడేట్ని కూడా పెట్టిరు కదా. మళ్ళీ ఏమంటారండి దీని మీద? ప్రశాంత్ భూషణ్ చర్చకు రెడీ ఉన్నాడా? మళ్ళీ ఈ లిబరల్ వాదులు ఎవరైతే ఓట్ చోరీ అంటారు కదా, దానికి రెడీ ఉన్నారా? మళ్ళీ